హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి చిల్కూరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? సో ఏం చేస్తున్నారు ఏంటనేది ఒకసారి కామెంట్ చేసేయండి. సో మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేంటి అంటే గులాబ్ జామ్ రెసిపీస్ అండి. సో గులాబ్ జామ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా ఎంటీఆర్ అనమాట నేను తీసుకుంది. ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ 2 తీసేసుకున్నాను అనమాట. సో 2 తీసేసుకొని ఆ 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి ఒక బౌల్లో పోసేసాను అనమాట. సో బౌల్లో పోసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసేసాను. సో మిక్స్ చేసిన తర్వాత కొంచెం గీ వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఇలా మెత్తగా ఒక 5 మినిట్స్ అలాగా వదిలేయాలండి. కలిపేసి 5 మినిట్స్ అలాగ వదిలేసి మళ్ళీ పిండిని తీసేసుకొని మళ్ళీ అలాగా 2 మినిట్స్ అలాగా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. సో తర్వాత మీ హ్యాండ్స్కి కొంచెం గీ అప్లై చేసేసుకొని కొంచెం క్వాంటిటీ పిండి తీసేసుకొని ఇలా క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా బాల్స్ చుట్టేసుకోవాలన్నమాట. సో 1 బై 1 బాల్స్ అలా చుట్టేసుకుంటూ ఉండాలన్నమాట. సో చాలామందికి క్రాక్స్ వస్తాయి కదా. సో అలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇలాగ కొంచెం పిండి తీసేసుకొని ఆ బౌల్ని ప్రెస్ చేయాలన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను చూడండి. 2 చేతులు అరచేతుల మధ్యన పెట్టి ప్రెస్ చేసి రౌండ్ తిప్పుతూ ఉండాలి. తిప్పితే ఏంటంటే క్రాక్స్ రాకుండా నీట్గా మన గులాబ్ జామున్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో అలాగే ఒక్కొక్కటిగా మొత్తము బాల్స్ చుట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలన్నమాట. సో ఆయిల్ పోసేసుకొని మరి ఇంకొక స్టవ్ తీసేసుకొని ఇంకో స్టవ్ మీద షుగర్ సిరప్ అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట. సో షుగర్ ఎంత వేసుకోవాలి ఏంటి అంటే 1 ప్యాకెట్ గులాబ్ జామున్కి వచ్చేసి 750 గ్రామ్స్ షుగర్ అయితే పడుతుందన్నమాట. సో మీరు ఎన్ని ప్యాకెట్స్ తీసేసుకుంటే అంత షుగర్ అనేది వేసేసుకోవాలి. సో వాటర్ వచ్చేసి 1/2 లీటర్ పడుతుంది అనమాట ఒక ప్యాకెట్ గులాబ్ జామున్కి. అలా మీద ఎంత చేసుకుంటే అంత క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా పట్టుకుంటే ఇలాగ అయిపోవాలన్నమాట. అలా టచ్ చేస్తే ఇలా అవుతే సరిపోతుంది. మరీ తీగ పాకం రావాల్సిన అవసరం కూడా ఉండదు. సో అంతలోనే మన గులాబ్ జామున్ ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది కాబట్టి బ్యాచెస్ వైజ్గా ఒక్కొక్క బ్యాచ్గా వేసేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే లోపల అనేదేమో ఉడకదు, గులాబ్ జామున్ అనేదేమో మాడిపోతుంది అన్నమాట. సో అలాగా మీడియం ఫ్లేమ్లోనే ఒక్కొక్క బ్యాచ్గా వేసేసుకొని నిదానంగా చేసేసుకోవాలి గులాబ్ జాములు. అవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్, ఆ సిరప్లో వేసేసేయాలన్నమాట. ఆ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయాలండి. మరీ చల్లారిపోయినాక వేయకూడదు అన్నమాట. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకొని ఒక 3 or 4 అవర్స్ కొంచెం సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత బౌల్ తీసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉండిద్ది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అన్నమాట. సో మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Keep smile.